ఆయన 3 సార్లు ప్రధానిగా పనిచేశారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరమయ్యారు. అలాంటి సమయంలో తిరుపతికి చెందిన సిద్ధగురు సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవ్ గతేడాది మారిషస్ పర్యటన సందర్భంగా ఆయన్ని కలిశారు. నవంబర్ 13 లోపు మారిషస్ ప్రధాని అవుతావని సెప్టెంబర్ 15న కాగితంపై రాసిచ్చారట. చెప్పినట్లే జరిగింది. సరిగ్గా నవంబర్ 13న మారిషస్ ప్రధానిగా నవీన్ చంద్ర రంగూలం ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా గురుదేవ్కు కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుపతిలోని శ్రీ బ్రహ్మర్షి ఆశ్రమానికి వచ్చారు మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర. ఆశ్రమాన్ని సందర్శించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. భారత్కు మహాత్మా గాంధీ మాదిరిగానే నవీన్ చంద్ర తండ్రి కూడా మారిషస్కు ఫాదర్ ఆఫ్ నేషన్గా సేవలు అందించారని ఈ సందర్భంగా సిద్ధేశ్వర్ బ్రహ్మర్షి గురుదేవ్ అన్నారు. ప్రధాని నవీన్ చంద్ర ఎంతో నిరాడంబరంగా ఉంటారని ప్రశంసించారు. కొందరికి పదవి వల్ల గౌరవం వస్తుంది, మరికొందరు పదవికే గౌరవం తీసుకొస్తారని ఆయన అన్నారు. బ్రహ్మర్షి ఆశ్రమంలో ప్రధాని నవీన్ చంద్ర సభ్యుడిగా ఉన్నారని, ఆశ్రమానికి రావడం సంతోషంగా ఉందని బ్రహ్మర్షి గురుదేవ్ అన్నారు. మారిషస్లో మహిళా శిశు సంక్షేమం కోసం ఆశ్రమం తరపున నిధులు ఖర్చు చేస్తామని తెలిపారు. తిరుమల శ్రీవారిని మారిషస్ ప్రధాని దర్శించుకున్నారు. ప్రధాని నవీన్ చంద్ర దంపతులకు తిరుమలలో మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ఏకే సింఘాల్ స్వాగతం పలికారు. ప్రధాని వెంట ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఉన్నారు. సెప్టెంబర్ 9న భారత్ పర్యటనకు విచ్చేసిన మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీతో వారణాసిలో భేటీ అయ్యారు. భారత సంతతి ప్రజలు అధికంగా ఉండే మారిషస్కు భారత్ ప్రభుత్వం 5,984 కోట్ల రూపాయల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. దీంతోపాటు తీర ప్రాంత భద్రత వంటి 7 కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం మారిషస్ ప్రధాని దంపతులు అయోధ్యలో రామాలయాన్ని సందర్శించారు.